హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యానా టాక్. సో వీడియో స్టార్ట్ చేసే ముందు అయితే సబ్స్క్రైబ్ చేసుకొని స్టార్ట్ చేయండి. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబర్స్ తక్కువ చేసుకుంటున్నారు. సో సబ్స్క్రైబ్ చేసుకుంటే మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ రివ్యూస్ మీకైతే ఇవ్వడానికి నాకు కొంచెం బూస్ట్ అనిపిస్తుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్. సో మనమైతే ఇప్పుడు డిమాన్ సైలర్ క్యాస్టిల్కి అయితే వెళ్ళేసి వస్తున్నాము. ఇది యాక్చువల్గా మనకి జపనీస్ యానిమీ స్టోరీ అనమాట. దీంట్లో చాలా సీజన్సే ఉన్నాయి. స్పాయిలర్ అలర్ట్, ఇది లాస్ట్ వన్ అనమాట. ఇప్పటి వరకు వచ్చినాయని ఓటీటీ సిరీస్ లాగా ఇచ్చారు, కానీ ఇది మాత్రమే మనకి మూవీ టైప్లో ఇచ్చారు. అండ్ ఇలాంటి ఒక జపనీస్ స్టోరీకి ఒక యానిమీ పిక్చర్కి ఇంత క్రేజీ, ఇంత బుకింగ్స్ ఉంటాయని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను ఫస్ట్ టైం మన తెలుగు మూవీస్ అన్నీ చూసేసి తర్వాత ప్రిఫరెన్స్ దీనికి ఇచ్చినా కూడా ఆల్మోస్ట్ అన్ని షోస్ మేము తెలుగు బుక్ చేసుకున్నాం, అది కూడా ఆల్మోస్ట్ ఫుల్. అలా అంటే నార్మల్గా మూవీస్కి వెళ్ళడానికి మన ఆడియన్స్ చాలా ఆలోచిస్తారు, అలాంటిది ఒక జపనీస్ స్టోరీస్ని ఇంతలాగా అడాప్ట్ చేసుకున్నారంటే నాకేం అర్థం కాలేదన్నమాట. బిఫోర్ ఒక్కటి కూడా నేను చూడలేదు, నేను ఇదే చూసాను అనమాట. నేను చూసినంత వరకు ఇది ఒక్కటే కాబట్టి నాకు బిఫోర్ స్టోరీస్ ఏం తెలియదు కాబట్టి ఆ కనెక్షన్ అనేది తక్కువ ఉండిద్ది. కానీ ఇక్కడ వరకు ఈ సినిమాలో ఇచ్చిన దానికి మనం ఎప్పుడైనా ఏం చెప్పుకుంటాం, లాస్ట్ ప్రీవియస్ మనకు సంబంధం ఉండదు కదా. ఇప్పుడు ఆ సినిమా ఎలా తీశారు, మనకి ఎంత ఎంటర్టైనింగ్గా ఉంది ఏంటి, అలాగే మాట్లాడుకుంటాం. కాబట్టి నాకు ఈ సినిమా వరకు ఎలా అనిపించింది మాత్రమే చెప్తున్నాను అనమాట. సో లాస్ట్ సీజన్ మాత్రం మనకి మూవీలో ఇచ్చారు, ఇది ఎలా ఉంది ఏంటి నాకేమనిపించిందో చెప్తున్నాను. నాకు బేసిక్గా దీని గురించి ఏం తెలుసా అంటే, హీరో చాలా వీక్గా ఉండేవాడు, వీక్ నుంచి స్ట్రాంగ్ అవుతూ ఉంటాడు, స్ట్రాంగ్ అవుతూ వస్తూ ఉంటాడు. ఒక హీరోకి ఎవరైతే గురువు ఉంటారో గ్రానీ, ఇద్దరికి అంటే విలన్ కూడా ఉంటాడు కదా, విలన్కి హీరోకి ఇద్దరికి ఒకలే గ్రానీ అనమాట, అంటే తన గురువు అనమాట. ఆ గురువు ఏంటంటే ఇద్దరికి ఒకటే స్పేస్ ఇవ్వడం అనేది, ఇద్దరికి ఒకటేలాగా ఈక్వాలిటీ చూపించడం అనేది మన విలన్ గాడికి నచ్చదు అనమాట. అప్పుడు విలన్ ఏం చేస్తాడంటే ఆపోజిట్ ఎవరైతే విలన్స్ ఉంటారో వాళ్ళ దాంట్లో జాయిన్ అయిపోదామని చెప్పి వాళ్ళ దాంట్లో జాయిన్ అయిపోతాడు. ఈ తినని చంపడం కోసం ఎప్పుడైనా సరే మనకి పాజిటివ్ వేలో వెళ్ళే వాళ్ళకి ఏదో ఒక పవర్ అనేది ఉంటుంది కాబట్టి అట్లా మన హీరో అనే వాళ్ళు కొంచెం స్ట్రాంగ్ అవుతారు అనమాట. సో ఈ పార్ట్లో ఏంటంటే కంప్లీట్గా వాళ్ళని ఎట్లా ఈవిల్ వాళ్ళని ఎట్లా విలన్స్ ఉంటారు కదా, వాళ్ళు అంతా కూడా చాలా దారుణంగా ఉన్నారు, అంటే ఎంతమందినైనా తినేస్తా ఉన్నారనమాట, చంపేయడం అట్లా చంపేస్తున్నారు. సో వాళ్ళని ఎట్లయినా వీళ్ళు చంపేసి వాళ్ళని వీళ్ళని సేఫ్గా ఉంచుకోవాలి, డెమాన్స్ని చంపేసి అని చెప్పి వీళ్ళు ఫిక్స్ అయ్యి మొత్తం అది ఒక ఇన్ఫినిటీ, అంటే ఒక క్యాస్టిల్ అనమాట. ఆ క్యాస్టిల్ ఇన్ఫినిటీగా ఫామ్ అవుతుంది. అది ఎక్కడ ఏంటి దారి తెలియకుండా ఉంటుంది, దాన్ని కనిపెట్టుకుంటూ అలా వెళ్తూ ఉంటారనమాట. ఫస్ట్ హాఫ్ అంతా కూడా మనకి ఫైట్స్, కామెడీ ఇదంతా చాలా వర్కౌట్ అయింది. అండ్ సెకండ్ హాఫ్ వచ్చేసరికి మనకి ఏమైందంటే మనకి హీరో విలన్ని చంపేస్తాడు కదా, మొత్తం స్టోరీ చెప్పుకుంటా వస్తే మనకు కొంచెం లాగ్ అనిపిస్తుంది. కానీ ఏదైతే మనకి యానిమీలో ఇంత బాగా చూపించారంటే చాలా బాగుంది. మనకి యానిమీ అనేది మనం చూసినంత ఈజీ కాదు. అక్కడ ఉన్న ప్రతి క్యారెక్టర్కి ఒక ఫేస్ తయారు చేయాలి, ఒక బాడీ, ఒక స్ట్రక్చర్, అలా మొత్తం అన్ని చేసుకుంటూ వచ్చి ఆ బాడీకి మూమెంట్స్ కూడా ఇవ్వడం స్టార్ట్ చేయాలి. చాలా ప్రాసెస్ ఉంటుంది. మనం ఒక ఒక ఫేస్ని తయారు చేయడం అంటే ఒక ఐడల్ని తయారు చేయడానికి వాళ్ళకి మంచి ప్రొఫెషన్స్ అయితే కనుక ఒక 30 days పడుతుంది. మనలాంటి అంటే కొంచెం కొత్తగా వచ్చిన వాళ్ళకైతే చాలా టైం పడుతుంది అనమాట. ఇంకా సో అలా ఇన్ని క్యారెక్టర్స్ ఉంటాయి కదా, ఆ అన్ని క్యారెక్టర్స్ని తీసుకొని రావడం, వాళ్ళందరినీ ఫామ్ చేయడం, అదంతా ఒక స్టోరీలా చేయడం అనేది టూ గుడ్ అనమాట. మనకి ఈ మూవీతో తెలిసింది ఏంటంటే యానిమీ స్టోరీస్ని మన తెలుగు ప్రజలు కూడా ఇష్టపడుతున్నారు. కాకపోతే మనకి ఇదే ఫస్ట్ టైం రావడం కాబట్టి చూడాలి ఇంకా నెక్స్ట్ ఏమన్నా మనకి ఇస్తారా అనేది. సో మనమైతే ప్రీవియస్గా మన తెలుగులో నరసింహ మూవీ చూసాం కదా, 3D మోడల్స్ది. అది కూడా కార్టూన్ టైపే అనమాట. 3D మోడల్ తయారు చేసుకొని అలా చాలా కష్టపడతారు దానికి కూడా. సో దానికే మనకు అర్థమైంది మన రెస్పాన్స్ మూవీ బాగుంటే ఎట్లా రెస్పాన్స్ అనేది మంచిగా ఉండిద్దని. సో అలా మన తెలుగు వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో డైరెక్టర్స్, ఎందుకు మీలో ఉన్న క్రియేటివిటీని చంపద్దు, మీరు కార్టూన్ మూవీ తీసినా దాంట్లో కనుక జీలు ఉంటే అందరికీ నచ్చుతుంది. సో ఈ మూవీ వరకు వచ్చేస్తే నాకు మీరిచ్చిన హైప్ వల్ల నా ఎక్స్పెక్టేషన్స్ ఓవర్ రేటెడ్ ఉండడం వల్ల, అంటే ఓవర్గా ఉండడం వల్ల ఓకేగా అనిపించింది, లేదా నాకు కనెక్షన్ లేకపోవడం వల్ల ప్రీవియస్ సీజన్స్ చూడడం వల్ల అలా అనిపించిందేమో నాకు అర్థం కాలేదు. కానీ ఏదైతే మనకి విజువల్గా చూపించారో, నేను జయరామ్ బుక్ చేసుకున్నాను యాక్చువల్గా సింగిల్ స్క్రీన్, కానీ ఐమాక్స్ ఇలా చూసుంటే కనుక ఇంకా బాగుండేది విజువల్ ట్రీట్ ఇది. సో నాకైతే అది విజువల్గా చాలా బాగుంది, అన్నీ బాగున్నాయి. కాకపోతే
ఇంకా ఏదో ఉండొచ్చు అనిపించింది. మరి మీ ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టేసుకున్నారు కాబట్టి అది సరిపోదేమో అనిపించింది. ఎవరైతే ప్రీవియస్ సీజన్స్ చూస్తారో వాళ్ళు మాత్రం ఫుల్ ఆన్ ఎంజాయ్ చేస్తారు. ప్రతి సీన్ ఏం జరుగుతుంది ఏంటని వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి. సో అదనమాట. నాకు ప్రీవియస్ సీజన్స్ చూడలేదు కాబట్టి ఈ మూవీ కనెక్షన్ ఉండదు కాబట్టి నా రివ్యూ అంత క్యాలిక్యులేటెడ్గా ఉండదు ఈ మూవీ గురించి. కానీ నేను ఏదైతే మూవీ చూసానో నాకు అది ఓకే, మనీ అంత తీసి పడేసేలా ఏం లేదు, చూడొచ్చు. మీ పిల్లలకి ఇంట్రెస్ట్ ఉంటే కనుక వాళ్ళు ఆల్రెడీ సీజన్స్ చూసుంటే కనుక ఖచ్చితంగా తీసుకెళ్ళండి. అండ్ కాలేజ్ స్టూడెంట్స్ అయితే మొత్తం అక్కడే ఉన్నారు. సో మీరు ఇంకా లేట్ చేయకుండా వెళ్ళిపోండి, బాగా తీశారు. ఇంతే ఇంకా ఇవాళకి ఈ రివ్యూ క్లోజ్ అనమాట మనది. మార్నింగ్ మనం ఆల్రెడీ మిరాయి పెట్టాము, ఇప్పుడు ఇది పెడుతున్నాము. సో ఇవాళకి ఇవే. మళ్ళీ మనం 19th ఆర్ 19th అనుకుంటా, 19th మూవీస్ ఉన్నాయి, మళ్ళీ 19th కలుద్దాం. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. లవ్ యూ ఆల్ గైస్. వైపు